తప్ప ఎక్కడ ₹1 బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయలేదు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రో, కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలనైతే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. మరొకసారి మహిళల్ని దారుణంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు. పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లు ₹200 పెన్షన్తోని ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో ₹1000, తర్వాత టర్మ్లో ₹2000 ఏదైతే చేసిండో వాళ్ళందరికీ కూడా 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తేలిపోయింది. ₹4000 పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా దివ్యాంగ సోదరులకి కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 చేసిందని మేము 6000 చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ 6000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. మళ్ళీ వాళ్ళను కూడా మరొకసారి మోసం చేసిండ్రు. అంతేకాదు రైతుల్ని ఇంకా దారుణంగా వంచిండ్రు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15000 చేస్తారేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తున్న 12000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దానికి కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్లో ఇది పెట్టినామని కూడా చెప్పలేదు. ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చుకుంటూ పోయారు తప్ప ఇంకొక మాట ఎక్కడ కూడా రాలేదు. అన్ని వర్గాల ప్రజలకి మోసమే చేసిండ్రు. ఎక్కడ కూడా స్పష్టత లేదు. విద్యకు సంబంధించిన మోసమే, ఉద్యోగాలకు సంబంధించి మోసమే, కార్మికులకు మోసమే. ఆటో కార్మికులు పాపం వాళ్ళకు ఉన్న జీతాన్ని పోగొట్టిండ్రు. వాళ్ళు కనీసం ఈఎంఐలు కట్టుకునే స్థితిలో లేరు. నెలకు ₹1000 ఇస్తామని వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆనాడు ఎలక్షన్ హామీలో ఆ ప్రస్తావన కూడా లేదు. రైతు కూలీలకు సంబంధించి ₹1000 నెలకు ఏదైతే ఇస్తామని చెప్పిండ్రో ఆ వాళ్ళకు సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రస్తావన లేదు. వాళ్ళది కనీసం ఏం చేస్తారో ఆర్టీసీ భవిష్యత్తు ఏందో కూడా ఎక్కడ కూడా దాని పొరపాట్లు కూడా రవాణా పద్ధతులు ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. ఏ ఒక్క పద్దు కూడా నమ్మకంగా లేదు, నమ్మదగినగా లేదు. ఉత్తమే అంకెలేసిరు తప్ప దాంట్లో దేనికి ఎంత పెడతామనే మాట కూడా, ఏ స్కీమ్కి ఏం పెడతామనే మాట కూడా ఎక్కడ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిండ్రు. ఎస్సీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, బీసీ సప్లాన్ విషయంలో మోసం చేసిండ్రు, మైనారిటీలకు ఇస్తున్న మాటల విషయంలో మోసం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి చెవిలో పువ్వులు పెట్టిరు తప్ప ఇంకొకటి లేదు. విద్యా ప్రమాణాలు పెంచేదానికి ఆలోచన కూడా చెప్పలేదు. కేవలం వాళ్ళ కుంభకోణాల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు, భవనాల కొరకు పెట్టుకున్నారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం అని చెప్పి అదొక పెద్ద స్కామ్ చేయడానికి దానికి మార్గం ఏర్పాటు చేసుకున్నారు. కేవలం కొన్ని ఇంకా కొత్త స్కాములు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మాత్రమే చేసుకున్నారు తప్ప ఈ బడ్జెట్లో ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు ఒరిగేది ఏ ఒక్కటి కూడా పెట్టలేదు. 6 గ్యారెంటీల ఊసి కూడా ఇక్కడ ఈ బడ్జెట్లో లేదు. ఇది తెలంగాణ ప్రజలకు ఒక నిరాశ కలిగించిన రోజు ఈ బడ్జెట్ తప్ప ఇంకొకటి ఏమి కూడా దీంట్లో లేదు.